ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం సాధారణ శివాలయం కాదు. ఇక్కడ శివుడు లింగ రూపంలో కాదు, సశరీరంగా దర్శనమిస్తాడు. అది కూడా శయన భంగిమలో. అవును, ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే ఈ రూపం వెనుక ఒక భయానకమైన పురాణ రహస్యం దాగి ఉందని భక్తులు చెప్తారు. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయం. అందరూ అమృతం కోసం ఎదురు చూస్తుండగా ముందుగా బయటకు వచ్చింది ఒక భయంకరమైన గరళం, హలాహలం. ఆ విషయం ప్రభావంతో 3 లోకాలు కనిపించిపోయాయి. ఆకాశం నల్లగా మారింది, గాలే అగ్నిలా మండిపోయింది. భయపడిన దేవతలు ఒక్కరినే ఆశ్రయించారు. ఆయననే మహాదేవుడు. లోకాలను కాపాడేందుకు పరమశివుడు ఆ విషాన్ని తనలోకి తీసుకున్నాడు. కానీ ఆ విషం సాధారణం కాదు. అది కడుపులోకి వెళ్తే సృష్టి నాశనమవుతుందని చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సూక్ష్మ రూపంలో శివుడు గొంతులో స్థిరపడి ఆ విషాన్ని అక్కడే ఆపేశాడట. అందుకే శివుడి కంఠం నీలంగా మారింది. ఆ రోజు నుంచి ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. కానీ హలాహలం ప్రభావం మాత్రం తగ్గలేదు. విషం శక్తికి తూలిపోయిన శివుడు కొద్దిసేపు స్పృహ తప్పి పార్వతీదేవి ఒడిలో, అదే దివ్యక్షణం ఈ సురుటిపల్లిలో శాశ్వత రూపంగా నిలిచిపోయిందని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడి విగ్రహంలో పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న శివుణ్ణి చూస్తే భక్తులకు ఒక వింతైన నిశ్శబ్దం అనుభూతి అవుతుందని అంటారు. ఈ వార్తను నారద మహర్షి ముల్లోకాలకు తెలియజేశాడు. అప్పుడు దేవతలందరూ శివుడికి ఏమైంది అంటూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ శివుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు వారిని ఆపేశాడట. కొద్దిసేపటి తర్వాత శివుడు మేల్కొని దేవతలకు దర్శనమిచ్చాడని పురాణం చెప్తుంది. ఆనందంతో దేవతలు అక్కడే నృత్యాలు చేశారట. సురులు వచ్చిన పల్లిగా ఆ ప్రాంతానికి మొదట సురులపల్లి అని పేరు వచ్చిందట. కాలక్రమేణా అదే సురుటిపల్లిగా మారిపోయింది.